వృషభ రాశి వారు రేపు ఆదివారం రోజున ఈ చిన్న పనిని చేస్తే చాలండి, కోట్లు వస్తాయన్నమాట, కష్టాలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికండి ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాల బారిన పడిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఆ కష్టాలను ఎలా తీర్చుకోవాలి, కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు వృషభ రాశి వారండి రేపు ఆదివారం కదా, చాలా మంచి రోజు. అందుకే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా సూర్యుడికి ఏంటంటే గనక నీళ్లను సమర్పించండి. అలానే మీరేంటంటే గనక మీ జీవితంలో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలంటే సూర్య భగవానుడికి నీళ్లను ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెంబడి నీళ్లలో కొంచెం అంత కుంకుమను కలిపి నీళ్లను ఆర్ఘ్యం ఇస్తే మీ యొక్క కోరికలు తీరుతాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కొద్దిగా ఆవాలను తీసుకోండి. ఆవాలన్నీ మన ఇళ్లలో ఉంటాయి కదండి. మనం ఏంటంటే ఇక్కడ డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని అంటే అర స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. అలా తీసుకొని మీరు ఏంటంటే గనక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత మీ కష్టాలన్నీ కూడా పోవాలని చెప్పుకొని అనంతరం ఏంటంటే గనక ఆవాలను తల చుట్టూదా 3 సార్లు తిప్పి మీరు వేప చెట్టు మొదట్లో పడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే మీ జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా ఏంటంటే గనక యావల పరిహారం చేసుకుంటే చాలండి. ఇక మీ జీవితంలో నుంచి ఏంటంటే గనక కష్టాలు మెల్లిమెల్లిగా వెళ్ళిపోయి మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు వద్దన్నా సరేనండి, ధన సమస్య కూడా తొలగిపోతుంది. ధనం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట అండి.